ఈ వ్లాగ్ పెళ్లి కూతురు నుంచి స్టార్ట్ చేసేద్దాం. సో ముందు అంతా కూడాను పెళ్లి కూతుర్ని చేయడం అదంతా అయింది కదా. సో ఈ డే వచ్చేసి తన బిగ్ డే అనమాట, తన మ్యారేజ్ డే. సో తన కోసం తను ఇట్లా మంచిగా రెడీ అయిపోయింది. సో వీళ్ళ దాంట్లో ఏంటంటే తెలంగాణలోని పైన ఇట్లా వేస్తారు కదా, అది మ్యాండేటరీ అంట. సో ఆంధ్రాలో అయితే మేము అట్లా వేసుకోము. సో వీళ్ళ దాంట్లో అది మ్యాండేటరీ అంట. సో దానికోసమే తను అక్కడ అంతా సెట్ చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు తను మాట్లాడింది కదా, తను వచ్చేసి వాళ్ళ బ్రదర్. సో చాలా బాగుంది కదా బ్రైడ్ అయితే. సో నేనైతే సింపుల్గా ఇలా ఒక శారీ కట్టుకున్నాను. నా శారీ ఎలా ఉంది ఏంటన్నది అయితే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెళ్లి మండపంలో ఆల్రెడీ పెళ్లి కొడుకు చేయాల్సిన పూజ అదంతా అవుతుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి పెళ్లి కూతుర్ని పిలిచారు. సో తను ఇప్పుడు పల్లకీలో ఎక్కడానికి వస్తుంది. ఈ జనరేషన్లో, ఈ కాలంలో మ్యారేజ్ అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది కదా. మీరేమంటారు? ఏంటి, పంతులకి చాలా అమౌంట్ ఇవ్వాలి, డెకరేషన్కి, ఫోటోగ్రఫీకి, ఆ సెట్కి, అండ్ అలానే ఆ పెళ్ళి మండపంకి, వాటికి ఎంత డబ్బులు అంటే అంత డబ్బులు అయిపోతున్నాయి. అసలు 1 crore కూడాను అసలు సరిపోవట్లేదేమో అంత అలా అనిపిస్తుంది. మీరేమంటారు అన్నది అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే పూజ అంతా అయ్యింది. సో ఇప్పుడు వచ్చేసి జీలకర్ర బెల్లం పెట్టే టైం అన్నమాట. అందుకని ఎదురు లేచి నిలబడ్డారు. ఫైనలీ మా మైత్రి మ్యారేజ్ అయితే అయిపోయిందన్నమాట. అండ్ మీరందరూ కూడాను తనని, వాళ్ళిద్దరినీ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి. ఇంతకీ నేనెక్కడ మీకు కనిపించలేదు కదా. ఎక్కడండి, ఒక పక్క వీడియో తీయాలి, ఒక పక్క పాపను చూసుకోవాలి, ఒక పక్క నేనే రెడీ అవ్వాలి, అన్నీ మనమే చేసుకోవాలి కదా. మనకి తీసిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. సో నేనైతే ఇట్లా సింపుల్గా ఒక శారీ వేసుకున్నాను అండ్ సింపుల్గా ఒక మ్యాంగో మాల వేసుకున్నాను అనమాట. పాపకు వచ్చేసి ఇట్లా ఒక లెహెంగా బ్లౌజ్ ఇది వేశాను. అండ్ ఇది కూడా ఆ ఆంటీ కుట్టింది అనమాట. అంటే బ్రైడ్ వాళ్ళ మదరే కుట్టేసి ఇచ్చారు. సో ఆంటీ అయితే చిన్నపిల్లలవి చాలా బాగా కుడతారు. సాత్వికకి అయితే చిన్నగా ఇట్లా బ్యాంగిల్స్, చైన్, ఇంకా పాపిడి బిల్ల వేసేసి ఇట్లా సింపుల్గా రెడీ చేశాను. ఫుల్ డ్యాన్స్లు వేస్తుంది అనమాట. హ్యాపీ కదా, స్కూల్ ఉండదు, ఏముండదు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడేమో వాళ్ళు బాజా భజంత్రీలు వాయిస్తుంటే అటు అటు ఫుల్ తిరుగుతుంది, ఫుల్ డ్యాన్స్లు వేస్తుంది. సో ఇదనమాట పెళ్ళి సెట్ అంతా కూడాను ఇట్లా చేయించింది తనే, పెళ్లి కూతురే చేయించింది. తను ఇట్లానే కావాలి అని చెప్పేసి. సో డెకోర్ సెట్ అంతా కూడా చాలా బాగుంది. రేటు కూడా అలానే మోగిపోయిందనమాట. ఎంత ఉంటుంది అనేది అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, గెస్ చేయండి ఎంత ఉంటుంది ఈ సెట్కి అని చెప్పేసి. ఇక్కడైతే పెళ్లి కొడుకు మెట్టెలు పెడుతున్నారనమాట పెళ్లి కూతురికి. సో మా దాంట్లో ఏంటంటే అలా ఉండదు, అత్తలు ఉంటారు కదా. సో అదే పెళ్లి కొడుకు వాళ్ళ అత్త, సో మేనత్త, సో వాళ్ళు పెడతారనమాట మాకు మెట్టెలు అయితే. సో ఇక్కడైతే పెళ్లి కొడుకే పెడతారంట. నేను ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను పెళ్లి కొడుకు మెట్టెలు పెట్టడము. మీ దాంట్లో ఎలా ఉంటుంది అనేది అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతిలా ఉంటుంది కదా, కానీ డిఫరెంట్గా బాగుంటుంది. మనం కూడా తెలియనివి తెలుసుకోవచ్చు. మీది ఆంధ్ర అవని లేదంటే తెలంగాణ అవని ఏదవని ఇట్లా కాలు మొక్కడం అయితే మ్యాండేటరీ కదా. పెళ్ళిళ్ళు అయితే కంపల్సరీగా చేయిస్తారు మన పెద్దవాళ్ళు. తర్వాత అసలు పెడుతుందో పెట్టదో అని చెప్పేసి ఆంటీ అయితే పెట్టు 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 అని ఒక 3-4 టైమ్స్ అలా పెట్టించారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తలంబ్రాలు ఈవెంట్ అనమాట. సో
ఎదురు కూడాను తలంబ్రాలు వేసుకుంటారు, అది మనకు తెలిసిందే. అండ్ వీళ్ళ దాంట్లో ఇంకోటి ఏంటంటే వడిబియ్యం కాన్సెప్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం ఆంధ్ర సైడ్ ఎప్పుడు అసలు దాని గురించి కూడా మనకు తెలియదు, ఎప్పుడు వినుండం కూడాను. సో మీలో ఎంతమందికి వడిబియ్యం కాన్సెప్ట్ తెలుసు అనేది అయితే చెప్పండి. వడిబియ్యం ఏంటంటే ఇప్పుడు ఇదంతా అయిపోయినాక, తలంబ్రాలు పోసుకోవడం అంతా అయిపోయినాక వడిబియ్యం వేస్తారు. సో తర్వాత మళ్ళీ ఆ వడిబియ్యంని వండి గ్రూమ్ వాళ్ళని పిలిచి మళ్ళీ అదొక ఫంక్షన్ లాగా చేస్తారు. సిమిలర్లీ అలానే అబ్బాయి తరపున కూడాను వాళ్ళు కూడా వడిబియ్యం పోస్తారు. వీళ్ళని అమ్మాయి వాళ్ళని పిలిచి మంచిగా నాన్ వెజ్ అదంతా పెట్టేసి ఫంక్షన్ లాగా చేస్తారు. సో ఇదైతే మాకు అస్సలు ఉండదన్నమాట. హైట్కి వచ్చిన తిప్పలు అనమాట ఇవన్నీ కూడాను. అదేమో పొట్టి 5 feet, ఆయననేమో 6 feet ఉన్నారు. సో అందుకని ఆ హైట్కి వచ్చిన తిప్పలు అనమాట ఇవన్నీ కూడాను. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ లాగా హైట్ ఇష్యూస్ అనమాట ఇద్దరు. సో అందుకని అలా అతను నిలబడి వేయాల్సి వచ్చింది. బట్ ఈ తలంబ్రాలు వేసుకోవడం అనేది చాలా బాగుంటుంది కదా, ఒక సంబరం లాగా ఉంటుంది. అబ్బాయి వాళ్ళేమో అట్లా లాగుతారు, అమ్మాయి వాళ్ళేమో ఇట్లా లాగుతూ ఉంటారు. సో బాగుంటుంది. ఇవన్నీ చూస్తుండగా మా 10 సంవత్సరాల క్రితం జరిగిన మా మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చినాయి అన్నమాట మాకు కూడాను. మనం కూడా ఇట్లనే పోసుకున్నాం కదా, మనం కూడా ఇలానే చేసాం కదా అన్నట్టుగా అలా అలా కొన్ని సిమిలారిటీస్ వల్ల మనకి అట్లా గుర్తొస్తాయి కదా అవన్నీ కూడాను. ఇదే నేను చెప్పిన వడిబియ్యం కాన్సెప్ట్. సో వాళ్ళు అమ్మాయి వాళ్ళు పోస్తారు, అబ్బాయి వాళ్ళు పోస్తారు. ఎవరింటికి వాళ్ళు మళ్ళీ ఆ వడిబియ్యాన్ని వండి వీళ్ళేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫంక్షన్ చేస్తారు, మళ్ళీ వాళ్ళేమో వీళ్ళింటికి వెళ్ళి ఫంక్షన్ చేసుకుంటారు. సో అట్లుంటుంది అనమాట ఈ వడిబియ్యం కాన్సెప్ట్ అనేది. నాకు క్లియర్గా తెలీదు, నాకు తెలిసినంత వరకు చెప్పాను అనమాట. నా దగ్గర కూర్చోళ్ళు మా నాన్న యాక్చువల్లీ సింగర్ అన్నమాట. సో ఆయన మ్యూజిక్ కోర్స్ అనేది నేర్చుకున్నారు. 4 years కోర్స్ని 1 yearలో కంప్లీట్ చేశారనమాట. అంత ఇంట్రెస్ట్ ఆయనకి. సో దొరికింది కదా ఛాన్స్ అన్నట్టుగా మైక్ తీసుకొని చక్కగా పాటలు అనేవి పాడుతున్నారు. ఆర్కెస్ట్రాకి ఇవేవి లేకుండా ఇక మా నాన్ననే పాడుతున్నారనమాట. నా మ్యారేజ్లో కూడా ఇలానే పాడారు మా నాన్న. అలా ఒక 4-5 సాంగ్స్ పాడారనమాట. అన్నీ పెడితే మీరు పారిపోతారు కదా, అందుకు మిమ్మల్ని భయపెట్టడం అస్సలు ఇష్టం లేదు నాకు. అందుకని చిన్న క్లిప్ యాడ్ చేశాను. సో దీని తర్వాత ఆబ్వియస్లీ ఫుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ సెక్షన్కి వచ్చేద్దాము. అన్నం పప్పు నుంచి ఏమంటారు ఇటాలియన్, మెక్సికన్, చైనీస్ అన్ని రకాలు పెట్టారనమాట. అన్నం పప్పు నుంచి పిజ్జా, పాస్తా, పానీపూరి అన్నీ పెట్టారనమాట. చాలా బాగుంది ఫుడ్ అయితే, చాలా రకాలుగా పెట్టారు. పెద్దవాళ్ళకన్నా పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టారు కదా, లైక్ చాట్, పానీపూరీలు, మంచూరియన్స్, పావ్ బాజీలు ఇవన్నీ పెట్టారు కదా, అందుకని చెప్పేసి. సో ఇటు సైడ్ అంతా కూడాను నూడిల్స్ సెక్షన్, దాని తర్వాత మంచూరియా, తర్వాత ఏంటిది బేబీకార్న్ మంచూరియా పెట్టారు. దాని తర్వాత 2 different types ఆఫ్ సూప్స్ పెట్టారు. నెక్స్ట్ పాస్తా పెట్టారు, పిజ్జా పెట్టారు. దాని తర్వాత
పావు బాజీ పెట్టారు, పానీపూరి, చాట్, బ్రోకలీ, ఇట్లా సాలెడ్స్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలెడ్స్ కానీ అట్లా చాలా రకాలు పెట్టారనమాట. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఆబ్వియస్లీ ఐస్ క్రీమ్, స్వీట్ అదంతా ఉంటూనే ఉంటుంది. సో నేనైతే మనం పానీపూరి లవర్స్ కాబట్టి ఫస్ట్ ఒక ప్లేట్ పానీపూరి అయితే వేస్తాము. సో అక్కడ వాళ్ళందరూ నీకు వచ్చినవి ఏవైనా శ్లోకం కానీ ఏవైనా వస్తే పాడు అని చెప్పేసి అంటే దానికి వచ్చినవి కూడాను దాని ప్రదర్శన అది ఇస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా నేను తీసాను. బట్ లాంగ్ వీడియోలో అయితే లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి షార్ట్స్లో పెడతాను. సో కంపల్సరీగా లైక్ చేయండి. అండ్ ఎలా తను పాడింది చెప్పింది అని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇది పెళ్లి వీడియో అనమాట. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్, ఓకేనా గైస్. టాటా, ప్లీజ్ సబ్స్క్రైబ్.